రైట్ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారు కదా అమ్మ న్యూస్ ఎప్పుడు మీ మంచి కోసమే చూస్తుంది మీరు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి రైట్ ఈ రోజు మనతో పాటు ఒక సూపర్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు ఎవరు ఏంటిది వాళ్ళని మంచిగా ముచ్చట్లు పెట్టి అరుచుకుందాం దానికంటే ముందు సార్ ఏం చేస్తారు ఆయన ఎక్కడి నుంచి మొదలైనరు ఆయన కథ ఏంది ఆయన కార్ఖాన్ ఏంది అన్ని విషయాలు కూడా క్లుప్తంగా ఈరోజు తెలిసిపోతుంది చాలా మందికి యాక్టింగ్ అనేది తెలుసు కాకపోతే అది ఎక్కడి నుంచి మొదలు దేని వల్ల వాళ్ళకు అది ఒక ఫీల్ వస్తుంది ఆ బయటికి అవుట్పుట్ కరెక్ట్ గా రావడానికి అస్సలు కరెక్ట్ రీజన్ ఎవరు ఇవన్నీ కూడా వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ గెస్ట్ ని మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిందే ఆయన గురించి కొన్ని కొత్త న్యూస్ మనకు తెలియాల్సిందే ఏంది మీ ఇంతసేపు చెప్తాంది అసలు ఏముంది మహా అయితే ఏముంది యాక్ట్ చేస్తారు బయట అని అనుకుంటారు కదా బయట యాక్ట్ చేస్తారు కానీ లోపల నేర్పించడానికి ఎంత తపన పడతారు అసలు అదంతా ఏంటిది ఈ కథ అంతా మనం తెలుసుకుందాం రైట్ ఇవాళ మనతో పాటు గెస్ట్ ఉన్నారు వాళ్ళని చూస్తేనే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరైనా రైట్ హలో సార్ నమస్తే నమస్తే అమ్మా మంచిగున్నారా మస్తున్నావా ఎట్లా అంత ప్రయాణం అంత మంచి జరిగిందా సూపర్ రైట్ మీకు అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ తెలుసు ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు బలగం సినిమా రాగానే మిమ్మల్ని ఇట్లా ఈజీగా బలగం తమ్ముడు అని ముద్ర పడిపోయింది రైట్ ఎస్ చెప్పండి సార్ బలగం తమ్ముడు అనేటువంటి ముద్ర మీకు నచ్చిందా మైమ్ మధు అనేటువంటి ముద్ర మీకు నచ్చిందా నాకు నా ఆర్ట్ ఫామ్ మైమ్ మధుగానే ఇష్టం కానీ జనాలు ప్రేక్షక దేవుళ్ళందరూ బలగం సినిమా నుంచి బాగా ఆదరించినారు సో ఒక కళాకారుడికి పాత్ర నుంచి పిలిస్తే కూడా ఆనందమే కలుగుతుంది సో నా మొదటి ఇచ్చినటువంటి మూకాభినయ రంగం మైమ్ మధుగా ఆనందమే ప్రేమతో ఇలా పిలిచిన ఆనందమే రైట్ ఈమె ఇప్పటిదాకా మస్తు ముచ్చట్లు చెప్పింది అసలు కళారంగం అన్నది యాక్షన్ అన్నది అదన్నది ఇదన్నదని ప్రేక్షకులు ఘోరంగా ఇదైపోతారు అసలు ఏంటిది అని వాళ్ళకి తెలవాలా ఒక చిన్నది స్టార్టింగే అసలు మైమ్ మధు గారు అంటే ఏంది అనేది ఒక చిన్నది మీరు ఏమన్నా మాకు ప్రేక్షకులకు చూపించండి సో మైమ్ అంటే మాట్లాడకుండా యాక్ట్ చేయడం సో అన్ని కళలకు మైమ్ అనేది తల్లి లాంటిది సో మైమ్ లేకపోతే నువ్వు యాక్టర్ కాలేవు ఏం చేయలేవు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కూర్చున్నాను మీతో మాట్లాడాలి అంటే నీ వైపు తిరగాలి మీరు ఇష్టం లేదనుకోండి చెప్పు అంటావు అంటే చెయ్యి మాట్లాడుతుంది కన్ను మాట్లాడుతుంది శరీరం మాట్లాడుతుంది సో తెలియకుండానే నోరు శబ్దం లేకుండానే ముందు మనం మాట్లాడేటువంటి మనస్సు శరీరం ద్వారా మనం ఏమనుకుంటున్నామో చెప్తుంది అనమాట సో దాన్ని మైమ్ అంటాం అది ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా కెమెరా ముందు ఒక విధంగా స్టేజ్ మీద ఒక విధంగా ప్రదర్శన చేస్తాం సో మేము ఏం వస్తువులు ఉపయోగించాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేవు ఒక మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక చిన్న ఆడుందనుకో వీ కెన్ క్రియేట్ సో ఇంకా ఈ తాడు కూడా క్రియేట్ చేయొచ్చు సో ఏం లేదు కానీ వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ సో అది ఇలా తాడు ఉందనుకో యూ కెన్ క్రియేట్ ఇటువైపు తాడు క్రియేట్ చేయొచ్చు సో దిస్ ఈస్ ఎ మైమ్ మాట్లాడకుండా యాక్ట్ చేయడం అంటే అది సో మేము వస్తువులను క్రియేట్ చేస్తాం వాటికి ప్రాణం పోస్తాం ఆ షేప్ ని క్రియేట్ చేసి దాని కథకు అనుగుణంగా విల్ క్రియేట్ ఇప్పుడు మనం చాక్ అంటే ఇలా తీస్తాం సో బాణం అంటే ఓన్లీ ముద్రికలు మాత్రం చేస్తారు సో దీనికి షేపు బాడీ లాంగ్వేజ్ కూర్చునే విధానం నడిచే విధానం ఇవన్నీ ఉంటాయి అది రైట్ నిజంగా మీరు తాడు పట్టుకొని లాగుతున్నట్టే అనిపిస్తుంది అంటే మీరు రిలాక్షన్ చేస్తుంటే నేను ఇలా అనడం జరిగింది ఇప్పుడు వాట్ ఈస్ మైమ్ మధు అనేది తెలవాలి కాబట్టి ఇది ఒక చిన్నది చెప్పొచ్చున్నాం కొంచెం సేపు మనం ఇది ఒక క్షణం పక్కకు పెట్టుకుందాం ఒకసారి బలగం దగ్గరికి పోదాము బలగంలా తమ్ముని పాత్ర చూసినప్పుడు నార్మల్ గా మీరు అందులో చూస్తుంటే భార్య చాటు భర్త లెక్కగా అనిపించినారు క్యారెక్టర్ అట్లాంటిది మీరు మైమ్ మధు సడన్ గా ఇలాంటి పాత్ర పోషించడానికి ఎందుకు వచ్చారు అన్నట్టు నటుడికి ఒక ఉద్యోగం ఏంటి తనకి పాత్ర తన నిత్య జీవితంలో కాకుండా తనకు ఇప్పుడు సినిమా అంటేనే ఫ్యాంటసీ అండ్ సమాజంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని మనం కథల రూపంలో ఫ్యాంటసీ రూపం లోపల తెరకెక్కించబడుతుంది సో కళాకారుడి యొక్క వృత్తి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం సో
కళాకారుడికి అవకాశం ఏంటంటే తనకు వచ్చినటువంటి పాత్రలకి పరకాయ ప్రవేశం చేయడమే తన వృత్తి. నా వృత్తి అది. సో కనుక నాకు అవకాశం వచ్చింది, సో దాంట్లో నేను ప్రవేశం చేశాను అంతే. సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ టు యాక్ట్. సో మా వృత్తి అది. సినీ రంగంలో మీరు బలగం సినిమా కాకుండా ఇంకే సినిమాలలో యాక్ట్ చేసిరు? దాని ముందు గాలి సంపత్ చేశాను. అవునండి, గాలి సంపత్ అంటే అందులో రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక మైమ్ యాక్ట్ ఉంటది, లైక్ చిన్నపిల్లాన్ని పట్టుకున్నట్టు. అది మీరే నేర్పించి డైరెక్ట్ చేయించాను. వావ్, నిజంగా అది మస్తుగా ఉంటది. ఎట్లా అంటే ఆ సీన్ చూస్తున్నంత సేపు మనం స్కిప్ చేయాలనిపించదు, అట్లనే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ అంటే ఇంత బాగా ఎట్లొచ్చింది అసలు? ఈ రకమైన యాక్టింగ్ కూడా ఉంటదా? ఒక జోకర్ ఫేస్ పెట్టుకొని, అంటే అభినయం ఆ చూసేటువంటి ప్రతిది కూడా మనకి ఇలా కళ్ళకు కట్టినట్టు అక్కడ ఏం జరుగుతుంది అనేది కనిపిస్తుంది. లాస్ట్ ఒక చిన్న పాప ఉండి కూడా పాప ఎందుకు ఏడుపు ఆపిందని చెప్పేసి పాల డబ్బా తీసుకొచ్చి, అంటే నిజంగా ఎంత క్లియర్ పిక్చర్ ఉందంటే ఒక మాట నుండి చూసినట్టే ఉంది. అసలు అది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఆ కథకి సంబంధించి రచయిత వాళ్ళు కావాలి అని అన్నారు. దానికి అనుగుణంగా కథ రాయడం జరిగింది నేను. ఆ స్టోరీ మట్టుకు మైమ్ స్టోరీ. సో అలా రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ మైమ్ మీద చాలా పట్టున్న వ్యక్తి, అండ్ సో కనుక ఈజీగా వారు అభినయం చేయగలిగినారు. అవును, అంటే ఆ కథ మీరు అనుకున్నారా లేదంటే డైరెక్ట్ అంటే స్టోరీ లైన్ ఇచ్చారా డైరెక్టర్? ఓన్లీ ఆ మైమ్ సంబంధించింది యాక్ట్, ఆ స్టోరీ లైన్ అంతా నాది, మైమ్ పార్ట్ మట్టుకు. అది వాళ్ళు ఏమన్నారంటే ఒక డిఫరెంట్ అంటే అతని గొంతు పోతుంది, సో అతను ఒక యాక్ట్ చేసేసి ప్రైజ్ విన్ కావాలి. అలాంటి ఒక సబ్జెక్ట్, ఎమోషనల్ టచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావాలంటే నేను దానికోసం ఒకటి సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు నేర్పించారు. ఆయన ఎన్నో సినిమాలు ఎన్నో చేసి అద్భుతంగా నటించేటువంటి వ్యక్తికి అంటే ఆయనకు మీరు నేర్పించేటువంటి అవకాశం వచ్చేసింది. దానికి మీ ఫీలింగ్ ఎట్లుంది? ఇది ముఖ్య సరస్వతి అండి. అంటే ఎప్పుడు కానీ ఒక సీనియర్ ఆర్టిస్టులతోటి వర్క్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందులో ఉండడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అనేక విషయాలు. సో ఆపర్చునిటీస్ ఎప్పుడు కానీ చాలా గొప్పది. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది చాలా అనుభూతి అది. నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళకు నేర్పించేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడతాం. వాళ్ళకు అనుగుణంగా నేర్పించడానికి మనం ఆ వయసు లోపల ఆయన చేయాలంటే ఎట్లా, డైరెక్ట్ ఎట్లా చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దీనికంటే ఏం కొత్త విషయాలు చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ప్రేక్షకులు ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి. సో ఇవన్నీ ఛాలెంజింగ్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చేస్తున్నప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో ఎవరెవరితో చేసి ఉంటారు మీరు? నేను సముద్రకని గారితో నా మొదటి మూవీ ఆకాశవాణి చేశాను. సో సముద్రకని గారు ఈజ్ అ వెరీ జెమ్ యాక్టర్, తెలిసిందే. సో వారితో పనిచేయడం, వారు నన్ను చాలా ఇష్టపడేవారు, నా యాక్టింగ్ కి ఇష్టపడేవారు, నాతో మాట్లాడేవారు. ఇప్పుడు కూడా మంచి టచ్ లో ఉన్నారు. ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, సో నైస్ పర్సన్ కూడా. సో వారితో మాట్లాడేటప్పుడు అట్లా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒకసారి, సముద్రకని గారితో మొదటి అనుభవం చాలా మంచి అనుభూతి. ఇప్పుడు జనరల్ గా మీరు ఆల్రెడీ మీరంటేనే మైమ్మదని మొత్తం క్రియేట్ చేసి పక్కన పెట్టుకున్నారు. సడన్ గా బలగం మూవీ వచ్చేసరికి బలగం తమ్ముడు అని అంటున్నారు. అంటే మీకు ఈ పేరు నచ్చుతుందా? నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడు కానీ ఇవన్నీ టెంపరీ. సో గుర్తింపు అనేది ఎట్లా వస్తుంది అనేది మనం ఏం క్రియేట్ చేయలేం. ఇది వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క అనుభూతి. సో వాళ్ళ ఆత్మీయంగా పిలిచినప్పుడు పలకరించడం మనల్ని వాళ్ళ మనసు లోపల వాళ్ళు మనల్ని పెట్టుకున్నారు అంటే అంతకంటే ఆనందం ఉంది. సో నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ప్రొఫెషన్ కి మైమ్ చేస్తున్నాను, ఇంకా మైమ్ మధు అని పిలిచినారు. సో ఇంకో సినిమా వస్తే ఇంకో పేరు పెట్టి పిలుస్తారు కావచ్చు. సో పాయింట్ ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ గా రికగ్నైజేషన్ బాగా చేస్తున్నాడు అనేది గుర్తుంటుంది. ఇవన్నీ టెంపరీ. ఏది బలగం తమ్ముడు, అన్న, ఇవన్నీ కొన్ని రోజులకు మాయమైపోతాయి. సో పాయింట్ అంటే ఆ సినిమా లోపల ఆ పాత్ర చేశాడు అనేది గుర్తుండిపోతుంది. సో అట్లా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కళాకారుడికి దొరకడం అనేది చాలా లక్, చాలా రేర్గా వస్తుంది. అది నాకు వచ్చింది, అది చాలా అదృష్టవంతం. దట్స్ కూల్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైనా సినిమా చూస్తే అబ్బా నేను సినిమాలో లాక్ చేయాలనిపిస్తుంది, పాటలు పాడితే అబ్బా నేను నేర్చుకొని పాటలు పాడాలనిపిస్తుంది, డాన్సులు ఆడితే అవు నేను డాన్సులు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ రంగం అనేది
మొత్తం మొత్తం డిఫరెంట్, ఇంకా ఇది అలాగన్నట్టు. ఈ రంగంలోకి మీరు రావాలని అసలు ఎట్లా అనిపించింది? మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసింది, ఏది మెస్మరైజ్ చేసింది, ఎందుకని ఇందులోకి వచ్చినారు? మైమ్ అంటే ఏంటంటే నాకు నిజాయితీగా చెప్తే ఒక పొగడ్త, ఒక అవమానం, ఈ రెండు నన్ను ఈ రంగం లోపలికి రాణించడానికి, ముందు దూకడానికి. పొగడ్త అంటే మొదటి షో చేసిన తర్వాత అందరు పడుకున్నాం గణపతి మండపంలో. ఓ వ్యక్తి రాత్రి అంటే ఎవడో భలే ఉన్నాడు, ఆ పొట్టిగలడ్డుగా భలే చేసినాడు ప్రోగ్రాం అని అన్నాడు. ఆ వ్యక్తి అన్న మాటలకి ఒక కిక్ ఇచ్చింది, అదే మొదటి ప్రదర్శన. సో అందులో ఏముంది, ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అనే ఆ మెప్పు, పాజిటివ్ మెప్పు అనేది. అప్పటిదాకా ఇంట్లో ఏముంటుంది, బాగా చదవట్లేదు, వాడు పక్కింటోడు ఎట్లా చదువుతున్నాడు, ఇట్లనే ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఎవరైనా పొగిడితే వి విల్ అట్రాక్ట్, ఎట్లా హాయి ఉంటుంది. సో అటువైపు తిరిగింది. తర్వాత నాకు నచ్చని పదం ఏంటంటే నీ వల్ల కాదు, నీకు రాదు. ఇళ్లలో తెలియకుండా వాళ్ళ డిజైర్స్ ఉంటాయి, మనం డాక్టర్ చేయాలనో, ఇంజనీర్ చేయాలనో, లేకుంటే ఒక మంచి ఉన్నత స్థానంలో కొడుకు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ క్రమంలో పాపం వాళ్ళు నాకున్న జనరేషన్లో పక్కింటి వాళ్ళతో పోల్చడం కానీ జరిగేది. సో వాళ్ళ లెక్క కాదు, నువ్వు పనికిరావు అని ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపల తల్లిదండ్రులు అలా పోల్చేవాళ్ళు. మా ఫాదర్ కూడా అలాగే అన్నవాడు, అది నాకు నచ్చదు. సో నీ వల్ల కాదు అనేది కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ మైమ్ లోపల నన్ను అన్నాడు. సో ఎందుకు కాదు అనేటువంటిది ఒక నన్ను ఇన్సల్ట్ చేసిన సందర్భాలని, దాని నుంచి కసి పుట్టింది. ఆ కసి పుట్టి తెలియకుండానే అందులో దారులు తిరగడం, ఒక గురువు దొరకడం, గురువుల యొక్క కృప దొరకడం, వాళ్ళు నన్ను ఆశీర్వదించి నేర్పించడం. సో అది తెలియకుండా అందులో వెళ్ళిపోయాం, అట్లానే బతుకుతున్నాం. అది సంగతి. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు పక్కన వాళ్ళని చూసి నాయన తిడతారు అది ఇదని, అది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. పక్కన వాళ్ళని చూసి అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా అని. అది ఇంకా అది అసలు నెవర్ ఎండ్ అప్ అన్నట్టు. ఇంకా అది అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, అప్పుడు అంత లేదు. ఒకప్పుడు బాగా టీచర్లు కొడితే వాళ్ళ బాగు కోసం కొడుతున్నది. ఇప్పుడు నా బిడ్డను ఎందుకు కొడతానని తల్లిదండ్రులు చెప్పేటువంటి కంప్లైంట్స్ అయ్యి పోలీస్ కేసులు పెడతలేరు. సో కాలం మారుతుంది, అప్పటి అంతా లేదు. అప్పుడు చాలా ఎక్కువగా ఉండే, ఇప్పుడున్న తరంకి అంత లేదు. అది కూడా కరెక్టే. మళ్ళా మీరు 13 ఏండ్లనే ఒక వినాయక చవితి ఉత్సవాలప్పుడు ఒక ఏక పాత్రాభినయంతోనే అందరినీ ముగ్ధులను చేసినట్టు మేము విన్నాం. స్కూల్లో 13 ఏళ్ళప్పుడు స్కూల్లో సివిరామన్ స్కూల్ లోపల బారిస్టర్ పార్వతీశం అని, బారిస్టర్ పార్వతీశం అది ఏకపాత్రాభినయానికి సంబంధించింది. అది మొట్టమొదటిసారి వేదిక ఎక్కడం సివిరామన్ స్కూల్లో నేను చదువుకున్న దాంట్లో 9th క్లాస్ నాడు అరంగేట్రం అయితే స్టేజి. సో అది నాకు స్టేజ్ ఫియర్ని పోగొట్టింది. సో 45 నిమిషాల ఏకపాత్రాభినయం. సో అక్కడి నుంచి నా స్టార్ట్ కావడం, దానికోసం ప్రయత్నం చేయడం, ఆ లైన్స్ గుర్తుపెట్టుకోవడం, తర్వాత మైమ్ అట్లే. ఇప్పుడు ఆ మైమ్ది స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు మొట్టమొదటిసారిగా ఒక గురువు దగ్గర, ఒక మంచి గురువు దగ్గర జాయిన్ అవుదామని వెళ్తే ఆ గురువు రిజెక్ట్ చేసినట్టున్నాం. ఆ గురువు పేరు ఏందో తెలియదు, కానీ దాని తర్వాత అయితే మీరు నాగభూషణం అనేటువంటి గురువు దగ్గర జాయిన్ అయినట్టు విన్నాము. అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన గురువు ఎవరు? నాగభూషణం గారు మిమ్మల్ని ఎట్లా జాయిన్ చేసుకున్నారు? రిజెక్ట్ చేసిన గురువు పేర్లు ఎందుకు అండి, కానీ రిజెక్ట్ అంటే ఆయన కావాలని ఏం లేదు. అక్కడ ఆనాటి సందర్భంలో ఏంటంటే నాకు ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది కదా పిల్లలకి, ఎట్లా ఉంటుంది, నాకు నేర్పించండి, నాకు ఇప్పించండి అని ఎంబడి పడుతుంటాం. వాళ్లకున్న స్థానం లోపల వాళ్ళు ఏంటంటే అసలు నేర్చుకునే లేదు, అసలు మైమ్ ఎక్కడ పుట్టిందా అని వాళ్ళు నిలదీసి అడిగారు. ఆ చిన్న మాటని మనము చిన్నప్పుడు ఏంటది పసి మనసుతో ఉన్నప్పుడు అని అన్నప్పుడు గాయపడితే కన్నీళ్ళు వస్తాయి కదా. సో ఆ మాటలకి నాకు దుఃఖమైంది. వాళ్ళ స్థానంలో వాళ్ళు కరెక్ట్ అని ఉంటారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ నాకు ఆనాడు ఒక అవమానంగా భావించేంటిని అది పాజిటివ్గా తీసుకొని అసలు ఈయనేనా ఇంకెవరు నేర్పించలేదా అని ఎంక్వైరీ చేస్తే లేదు, పి నాగభూషణం గారు అనే వరంగల్లో ఫస్ట్ మైమ్ ఆర్టిస్ట్ అని అంటే ఆయన దగ్గరికి అప్పుడు వెళ్ళి అయ్యా నాకు నేర్చుకోవాలని ఉంది అని అంటే నేను నేర్పుతాను, నాకు బట్టలు పెట్టి నాకు ఒక ప్రోగ్రామ్కి ఇంత డబ్బు ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళు, ప్రోగ్రామ్ 15 రూపాయలు, నా ఆటో ఛార్జీలు అనుకో లేకపోతే మేకప్ ఖర్చులు అనుకో, అలా ఒక 10 ప్రోగ్రామ్ తీసుకో 150 రూపాయలు తీసుకో,
సో వాళ్ళు ఇవ్వనివ్వకపోని అట్లా నాకు ఆయన చనిపోయినారు ఒక 6 ఏళ్ళు అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ఆయన నాకు హెల్ప్ చేసినారు. ఆయన్నే ఇంకా నేను వేరే దగ్గర నేర్చుకుంటాను అని అంటే కలకట్టాకి వెళ్ళి నేర్చుకోవడానికి అవకాశం వస్తే అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రైన్కి డబ్బులు ఇచ్చేవారు. సో వెళ్ళి బాగా చదువుకో, బాగా నేర్చుకో, నువ్వు ఈ ఆర్ట్ అనేది సముద్రంతో సమానం, అనంతమైంది, ఎప్పుడు అహంకారం పెట్టుకోకు, ఎవరి దగ్గరైనా కాళ్ళకు దండం పెట్టుకో, నమస్కారం ఉండి నేర్చుకునేదాకా నువ్వు పోవద్దు అని అట్లా నన్ను ఎంకరేజ్ చేసినవి. చదువు ఎక్కడ దాకా చదివారా మీరు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది వరంగల్ లోపల. తర్వాత కంప్యూటర్ సైన్స్ 1 year CMC దాంట్లో చేశాను. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల పీజీ థియేటర్ ఆర్ట్స్ కంప్లీట్ అయింది. అటు ఆ రంగంని నడిపించుకుంటా ఇటు చదువుని ఆపకుండా ఏకదం ఒకటే ఏక్ పోతూనే ఉన్నారు అన్నట్టు. అంటే మీరు వరంగల్ ఏడసారు? హన్మకొండ, భీమారం. హన్మకొండల్లా అంటే మా పక్కనే మంచిర్యాల మాది. అవునా, సూపర్. ఎట్లయినా తెలంగాణ వాళ్ళు అంటే ఇంకా తెలంగాణ వాళ్ళే. అసలు రంగాలకు, కళారంగాలకు పెట్టింది పేరు అనిపిస్తుంది ఎవరైనా కూడా. వరంగల్ జిల్లా అంటే ఎక్కడైనా ఏ కాంపిటీషన్స్ అయినా చూడు, ఈవెన్ రిటైర్డ్ అయిన దాంట్లో కూడా ఒక ప్రైజ్ ఉంటుంది. బరాబర్. మీరు కాలేజ్ డేస్లల్లా ఇట్లాంటివి ప్రదర్శించిరా మీ కాలేజ్లలో? అప్పుడు అమ్మ వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎట్లా మిమ్మల్ని ట్రీట్ చేసేది? ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేసేది. అమ్మ వాళ్ళు తర్వాత కొన్నేళ్ల తర్వాత చూసి నా షో నా గురించి వినేవాళ్ళు. పేపర్లో వస్తే మేము మీ కొడుకుది పడ్డది అది ఇది అంటే సంతోషపడేవాళ్ళు, కానీ వాళ్ళు ముఖస్థితి చేసేవాళ్ళు కాదు. ఎదురుగా వచ్చి పొగడం అట్లేదు ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమో ఎట్లుంటుందో, ఇప్పటికైనా ఉద్యోగంలో జాయిన్ అవుతాడో అట్లా వాళ్ళకి అప్పటికీ అలా ఆలోచన ఉండేది. బట్ నేను అట్లా లేదు. నాకు దీని తర్వాత ఏంటి, తర్వాత అమెరికాకి పోవాలి, స్కాలర్షిప్ రావాలి, ఇంకా ఎవరు ఉన్నారు అంటే భారతదేశం మొత్తం చూసిన వాళ్ళని బయట దేశాలకు ఎట్లా పోవాలి, అట్లా ఉండేది. అసలు మీరు చిన్నజీయ స్వామి దగ్గర కలిసినట్టు మేము విన్నాము. అసలు ఒక వరంగల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఆయన చిన్నజీయ స్వామి దగ్గర కలిసి ఆయనతో మాట్లాడి అసలు ఏం చేసిరు, ఆయనతో ఏ రకమైన అనుబంధం ఉన్నది మీకు? వరంగల్ లోపల జ్యోతి మేడం గారు అని జెట్ వికాస్ తరంగిని ఆవిడ స్వామివారి యొక్క ప్రవచనాలను ఆర్గనైజ్ చేసేది. సో ఆ వికాస్ తరంగి నుంచి ఉన్నప్పుడు నన్ను ఒక పంతంగి వెంకటేశ్వర గారని తెలుగు ఇప్పుడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం కూడా తెలుగు ఆవిడ శిష్యుడే వెళ్ళి మేడం ఇతను మైమ్ ఆర్టిస్ట్ అని నన్ను ఇంట్రడ్యూస్ చేయించినారు. రేపు స్వామివారు వస్తారు, స్వామివారి ముందు ఒక షో చేస్తారా ప్లీజ్, వచ్చేంత లోపల ఆడియన్స్ నన్ను ఎంగేజ్ చేస్తారా అని అడిగి నేనే ప్రోగ్రామ్ అడగడానికి వెళ్తే సో దెన్ మేడము నన్ను అడగడం చాలా ఆశ్చర్యం గురి చేసింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇంతకాలం లోపల నేను స్వామివారు ఏంటి, ఈ హిందూ ప్రవచనాలు ఇలాంటివన్నీ నేను అంత అడిక్ట్ కాదు. సో కొంతకాలం తర్వాత స్వామివారి గురించి వినడం జరిగింది, కానీ ఆ ఉద్దేశంలో పంతంగి వెంకటేశ్వర గారు నన్ను తీసుకెళ్ళినారు. వెళ్ళేసి పరిచయం చేసినారు. పరిచయం చేస్తే మేడమే నన్ను అడిగింది. అడగగానే అదే విచిత్రం ఏంటి, ప్రోగ్రామ్ మేము అడగడానికి వెళ్తే వాళ్ళే మనల్ని ప్రోగ్రామ్ చేయమన్నారు. మేము ప్రోగ్రామ్ చేసాం. చేసినప్పుడు స్వామివారు ఇంకా రాలేదు. స్వామివారు వస్తున్నారు, నా ప్రోగ్రామ్ నడుస్తుంది, నన్ను దించేసినారు. దించేసిన తర్వాత ఆయన చూడలేదు, స్వామివారు చూడలేదు, నేనేం చేయలేదు. సరే మేకప్ తీసుకుందాం అని వెళ్ళే టైం లోపల మేడం అన్నారు, మీరు ఇప్పటిదాకా చేశారు కదా, ఆవిడ చూడలేదు, చేసిందని ఆవిడ అనుకుంది, చేశారు కదా మీరు మెమంటో తీసుకుందరు, ఇలాగే మేకప్ మీద ఉండండి అని అన్నారు. 3 hours అలా అప్పట్లో వైట్ మేకప్ వేసుకున్నాం. మేకప్ వేసుకొని 3 hours ఉండి అయిపోయాక మెమంటో ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మేడం చూసి స్వామివారు చూసి ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే ఇలా మైమ్ చేసామా, నేను చూడలేదు కదా, చేస్తారా ఇప్పుడు అని అన్నారు. అంతమంది క్రౌడ్ లోపల ఒక చిన్న ఐటెం చేశా. సో స్వామివారు చాలా ఇష్టపడ్డారు. సో అట్లా స్వామివారితో అనుబంధం పెరిగింది. స్వామివారు ఎంకరేజ్ చేసేవారు. సో నేను ఇట్లా భారతదేశం అంతా తిరిగాను స్వామి, బట్ నాకు దీంట్లో ఈ కళ లోపల ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవాలనుకున్నాను. నాకు ఒక అమెరికా లోపల వాళ్ళు ఆహ్వానం పలికినారు, కానీ వెళ్ళడానికి నా ఖర్చులు అక్కడ కొంచెం ఉండడానికి కొంచెం ఖర్చులకు డబ్బు అవసరం ఉంది, ఎట్లా ఏంటి అని అనుకుంటున్నాను అంటే ఆ లెటర్ చేయగానే నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పి స్వామివారి స్వహస్తాలతోటి 1 లక్ష రూపాయలు స్పాన్సర్ చేసినారు.
సో అట్లా నాకు స్వామివారు ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ₹1,00,000 తీసుకొని ఏం చేశారు సార్? అంటే అమెరికా పోయినరా? అమెరికావి టికెట్ కొనడానికి వాళ్ళే టికెట్ కొన్నారు స్వామివారే. తర్వాత అక్కడ ఉండడానికి అకామిడేషన్ కి వాళ్ళే పే చేసినారు స్వామివారే. అట్లా 1 lakh దానికి స్పెండ్ చేసినారు. అది ఏ సంవత్సరంలో జరుగుంటుంది మీకు గుర్తుందా? 2000 సంవత్సరంలో ₹1,00,000 అక్షరాల ₹1,00,000 అంటే ఇప్పుడు మినిమం 50 లక్షలతో సమానం. ఓ అంటే మీరు ఆ డబ్బుతో మీరు ఏం చేసినారు అన్నట్టు? చదువుకున్నాను యాక్టింగ్. నేను వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూషన్ కి టికెట్ కొనడానికి అయింది. సో అక్కడికి వెళ్ళి టోనీ మ్యాంటనరో అనే గురువు దగ్గర మైమ్ నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. ఆయన చాలా పెద్ద మైమ్ ఆర్టిస్ట్, 76 years. మేము వాల్ ఇల్యూషన్ అని ఉంటది, వాల్ ఆయన దగ్గరనే నేర్చుకున్నాం. అక్కడ ఏం లేకుండా కానీ ఉన్నట్టుగా ఉంటుంది. సో స్వామి ఆ గురువు దగ్గర నాకు అదే లాస్ట్ వర్క్ షాప్ అయినది. సో నేను ఇండియా నుంచి వెళ్ళడం మొదటిసారిగా. సో ఇండియా నుంచి అమెరికా నుంచి ఫస్ట్ మైమ్ రంగం లోపల స్కాలర్షిప్ అందుకున్న తొలి భారతీయుని నేను. సో అట్లా ఆయన దగ్గర వర్క్ షాప్ చేయడం నాకు అదృష్టం. దానికి సపోర్ట్ గా స్వామి గారు నాకు ఫైనాన్షియల్ చేస్తున్నారు. ఇంతకు ముందు మీరు వాల్ అన్నారు కదా, అది కొంచెం యాక్ట్ చేయరా మనందరి కోసం, ప్రేక్షకుల కోసం? ఏం లేదు, దిస్ ఈజ్ అ వాల్ అంటే ముందు ఉంటుంది, ఇలా చూడగానే ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు. దెన్ యూ కెన్ సీ, యూ కెన్ ఓపెన్, హాయ్, యూ కెన్ క్లోజ్ ఆల్సో. సో పాయింట్ ఏంటంటే మనసు లోపల ఏదనుకుంటే అది క్రియేట్ చేయడమే మైండ్. కరెక్ట్ గా ఆడ వాల్ ఉందనేది మనకు అర్థమైతుంది. ఆడ మీకు ఏం లేదు, మొత్తం గాలిలో చేస్తాండ్రు. కాకపోతే జూనికి నిజంగా ఉన్నట్టు దాన్ని ఓపెన్ చేసి బయటకు వచ్చినట్టు. మైమ్ అనేది మనసు కళ. మనసులో ఏదైతే ఊహించుకుంటామో అది రేఖల ద్వారా, అంటే ఈ శూన్యం లోపల మీకు చేసే ముందే మనసులో కనబడుకోవాలి. సో దిస్ ఈస్ వెరీ టఫ్ ఆర్ట్ ఫామ్. అందుకే నటన అంటే 4 అభినయాలు. సో చతుర్వేద అభినయం కాల్డ్ యాక్టింగ్. ఫస్ట్ శారీరక అభినయం, 2 సాత్విక అభినయం, 3 వాచికం, 4 ఆహార్యం. వాచికం తీసేస్తే ఈ 3 అభినయాలు మైమ్ లో ఉన్నాయి. సో అందుకే మైమ్ అనేది తల్లి లాంటిది యాక్టింగ్ కి. సో ఇది శారీరకము లోపల మనసు 2 కలవడం వల్ల స్ట్రాంగ్ గా ఉండేటువంటి యాక్టింగ్. ఇప్పుడు మీరు అమెరికా పోయినరు కానీ అక్కడ ఏమన్నా స్టేజ్ షోలు ఏమన్నా చేసిరా ఇట్లా? 18 సార్లు వెళ్ళా నేను. డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళా, డిఫరెంట్ వర్క్ షాప్ చేసా, చాలా ప్రదర్శనలు చేశా. మీరు నంది అవార్డు అటు అసలు నంది అవార్డు అనేది ఒక్కొక్కరికి దారుణమైన కోరిక. అది అసలు నంది అవార్డు అందుకోవాలి, తెలుసుకోవాలి. ఒక్కొక్క యాక్టర్లు దానికోసమే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవార్డు కోసం మేము ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైం మోహన్ గారని ఇప్పుడే అనుకోకుండా ఫోన్ కూడా అదే. సో ఆయన నాటకం లోపల శ్రీశైలమూర్తి గారు అని రాశారు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. రోబో సినిమా ఉంది కదా, సేమ్ కథ. కానీ ఈ సినిమా వచ్చేసి 2010-11 వచ్చింది, 7-8. ఈ మేము చేసిన నాటకం 2002. సో అసలు అప్పటికి కథ లేదు, ఏం లేదు. సో ఇందులో మా నాటకంలో ఉన్న కొన్ని డైలాగులు దీంట్లో ఉన్నాయి. ఎన్ శంకర్ గారు మా నాటకం చూసే ప్రసక్తి లేదు, ఆలోచన లేదు. కానీ కథ కొంతమంది ఇంటెలెక్చువల్ వాళ్ళకి శ్రీశైలమూర్తి గారి రచనకి ఎంత దగ్గరగా ఉందంటే అంత దగ్గరగా ఉంది, ఆ సినిమా మాదిరిగా. సో నేను అందులో రోబోగా చేశాను. సో ఇది మైమ్ ఓరియంటెడ్ మూమెంట్ కనుక ఆ నాటకం లోపల డైలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆ నాటకం చేయడం వల్ల అరంగేట్రంతో నాటక రంగంలో అతి చిన్న వయసులో నంది అవార్డు పొందినటువంటి తొలి తెలుగు వాడిగా నాకు మంచి పేరు వచ్చింది. అట్లా నాటక నిజంగా ఎవరికైనా నంది అవార్డు అనేది ఒక పెద్ద అంబిషన్ పెట్టుకొని వస్తారు. అసలు అట్లాంటి నంది అవార్డుకి ఆ కష్టం మీరు అందుకోవడానికి అది ఎన్ని రోజుల కష్టం, ఎన్నేళ్ల కష్టం, ఎంత కష్టపడుతూ వచ్చింది? అసలు అవార్డు కోసం అసలు మేము ఆలోచన చేయలేదు. మేము ఓన్లీ మాకు నేర్పించే క్యారెక్టర్ కూడా బిఎం రెడ్డి గారు అని మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ నటులు ఉండేది. వాళ్ళందరూ నన్ను డిసిప్లిన్ గా నన్ను పెంచేవాళ్ళు అంతే. సో మేము 3 నెలల పాటు నాటకానికి రిహార్సల్ చేసాం. క్రమం తప్పకుండా టైం అంటే టైం, అన్ని గంటలకు ఉండేది, అన్ని గంటలకు రిహార్సల్ చేసేది, ఏం చెప్పింది చూసుకునేది, ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోయేది అనమాట. సో ఆన్ స్టేజ్ అంతే. సో పాయింట్ ఏంటంటే మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో అదే ఇన్పుట్ డైరెక్టర్ అనుకునేది ఎగ్జాక్ట్లీగా మీరు చేస్తే విల్ గెట్ ఇట్. సో అట్లా మాకు అది వచ్చింది. అలాగే టీవీలో కూడా శ్రావణ సమీరాల నాయక్ దాంట్లో ఐ గాట్ ఆర్టిజం క్యారెక్టర్, దానికి బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా నంది వచ్చింది. అవును,
ఒకప్పుడు జనాలు ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్కువ అయిపోయి రీల్స్ ఇన్స్టాగ్రామ్లల్లో యూట్యూబ్లల్లో అన్నిట్లో తెలిసిపోతుంది, కానీ ఇప్పుడు సీరియల్ కూడా మస్తుగా వచ్చినాయి. కానీ ఒకప్పుడు మాత్రం సీరియల్ అంటే మొగల్ రేకులు, చక్రవాకం. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే మనకి కనబడే సారు మొగల్ రేకులల్లా, చక్రవాకంలల్లా, శ్రావణ్ సమీరలల్లా ఇవన్నిట్లో యాక్ట్ చేసిండు. అండ్ మొదలు అలా కనిపించిండు. మీరు కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లలో ఉంటాయి, పోయి చేసేసుకొని చెక్ చేసుకోండి. అసలు మొదలు ఒకప్పుడు సీరియల్ అంటేనే అవి, ఇప్పుడు అంటే కుప్పలు అన్ని మస్తు వస్తున్నాయి, కానీ అసలు అప్పటి సీరియల్నే వేరా కదా. అవును, బిందు నాయుడు గారు, మంజు నాయుడు గారు వారి సీరియల్స్ అంటే పడి చేస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది గుర్తున్నాను. చక్రవాకంలో గణేష్ గా చేసా, అండ్ శివరామ్ క్యారెక్టర్ కొంతకాలం చేసా. మొగల్ రేకులో శ్రావణ్ సమీరాల్లో విశాల్ క్యారెక్టర్, హార్ట్ టచింగ్ క్యారెక్టర్. సో బట్ దట్స్ ఇట్. ఈ సీరియల్ తర్వాత మళ్ళీ వేరే సీరియల్కి పోవాలి అనిపించలేదా అన్న మీకు? అంటే నేను మైమ్ యాక్టింగ్ టీచర్ గా నేను భారతదేశమే కాకుండా యూరోప్ కంట్రీస్ అటు ఇటు తిరగడం పెట్టుకున్నాను. సో కనుక నాకు సీరియల్స్ మీద ధ్యాస లేదు నాకు. సో బిగ్ స్క్రీన్ మీద కూడా రావడానికి గల కారణం ఏంటంటే ఆకాశం అనే సినిమా ద్వారా ఇందులోకి రావడం, తర్వాత గాలి సంపత్ ద్వారా రావడం, తర్వాత బలగం లాంటి హిట్ సినిమా పడడం. సో అట్లా నేను ఇప్పుడు మంచి అవకాశాల్లో రావడం అట్లా వస్తుంది. అది 2002 అనుకుంటా. ఆ టైంలో మీరు ఒక ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించారు అన్నట్టు విన్నాము. అది అసలు మీకు స్థాపించాలని ఎందుకు అనిపించింది? మా గురువుది ఇండియన్ మైమ్ థియేటర్. సో నాకు ఏదో ఒక లోకలైజ్డ్ థియేటర్ పెట్టాలని లేదు. సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ గా తిరగాలనేటువంటి విజన్ నాకుంది. సో ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండు కలిపి నేను ఎక్స్పెరిమెంటల్ మైమ్ లో చేస్తుంటాను. సో అది నేను పడినటువంటి కష్టం వేరే వాళ్ళు ఎవరు పడకూడదని నా ఆలోచన. సో అందుకే అకాడమీని పెట్టేసేసి ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళందరికీ, కొంతమందికి ఉచితంగా, చాలా మందికి ఫ్రీగా కూడా మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అందరూ యాక్టింగ్ హైదరాబాద్ లోపల సగం మంది కంటే ఎక్కువ విద్యార్థులందరూ నా స్టూడెంట్సే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మీరు వాళ్ళ విద్యార్థుల ఉల్లాసం వికాసం కోసం అట్లాంటివి కూడా చేస్తున్నారు. నియర్లీ 50,000 స్టూడెంట్స్ ని కవర్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ గా ఎవరన్నా సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఏడైనా బట్టినో. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు విన్నాము, అది నిజం. మరి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, ఇంకెక్కడైనా మాకు మీ క్లాసెస్ కావాలి వికాసంగా ఉండడానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే అంటే మీరు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారంటే పైసలు ఇస్తే పోతాము. అదే మీరు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్ట్ రేర్ ఆర్ట్ గా జనాలలో ఉంది. ఇప్పుడిప్పుడే చాలా మంది నేర్చుకుంటున్నారు, దాని యొక్క ఇంపార్టెన్స్ చూస్తున్నారు. ది ప్రపంచవ్యాప్తిగా అండ్ మన దేశంలో మన రాష్ట్రం లోపల ముందుకెళ్ళడానికి ఎన్నో ఏళ్ళ నుంచి వర్క్షాప్, కనీసం 130 వర్క్షాప్స్ పెట్టా. సో ఇప్పుడు ఎలాంటి వర్క్షాప్స్ ఉన్నా అటే వెళ్తుంటాను. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ. ఎవరికన్నా ఉల్లాసం కోసం ఉత్సాహం కోసం మీకు కావాలంటే విజ్ఞానం కోసం కూడా వాళ్ళ సంస్థ నంబర్ ఇక్కడ ఒకటి ఇచ్చేస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. హాయిగా క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. కాకపోతే ఏది ఉచితంగా ఉండదు, మనకు పొట్టకూటి కోసం చేసే ఏ పనైనా కూడా ఉచితంగా ఉండదు, అది మన అందరికి తెలిసే. రైట్. అయితే ఇప్పుడు అంటే నేను ఇంకొకటి రీజన్ ఏంటంటే పుక్కడి కోసం ఫినాయిల్ కూడా తాగుతారు. సో పాయింట్ ఏంటంటే నేను గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు, సార్ మీరు గవర్నమెంట్ పెడుతున్నారు కదా ఎందుకు, సో నేను ఒక డిసిప్లిన్ కోసం అమౌంట్ అనమాట. మామూలుగా ప్రైవేట్ వాళ్ళు ఇండివిజువల్ చేస్తుంటే 5 లక్షలు 6 లక్షలు అట్లా తీసుకుంటారు ఒక కోర్స్ నేర్చుకోవడానికి. నేను నేర్చుకున్నప్పుడు కూడా ఐ పేడ్ సంథింగ్. సో నాకు చాట్ల శ్రీరాములు గారు అని యాక్టింగ్ నాకు నేర్పినారు. వెళ్ళినప్పుడు ఆయన నాగార్జున గారికి వెంకటేష్ గారికి ఆయన్ని యాక్టింగ్ టీచర్. 6 గంటల కంటే 6 గంటల నా కోసం ఎదురు చూస్తుండేవారు. నేను 5 నిమిషాలు ముందు పోయినా, ఏమిరా 5 నిమిషాలు ముందు వచ్చావు అనేవాడు. 1 నిమిషం లేట్ అయినా ఎందుకు 1 మినిట్ లేట్ అయింది అనేవాడు. అంటే ఫ్రీగా చెప్తున్నాడా అంటే ఆల్మోస్ట్ ఫ్రీయే, బట్ నేను నీకు ఫ్రీగా చెప్పను. ఎంత ఫీజు అని అంటే రూపాయి ఒక క్లాస్ అనేవాడు. సో పాయింట్ ఏంటంటే ఫ్రీగా ఏది కాదు, నీ కష్టార్జితంతో నేను పెట్టి నేను నేర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పం రావాలి, అదే ఫీజు. సో ఆర్ట్ అనేది ఒకటి చెప్తే వచ్చేది కాదు, ఆల్రెడీ ఆర్ట్ అనేది మనసులో ఉంటుంది. ఈస్థెటిక్ సెన్స్ అని అందంగా తయారైన ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పించారు? సో నెమలి అంత అందంగా ఎందుకు ఉంటుంది? ప్రకృతి ఉంటుంది. సో ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
అది సంస్కారవంతంగా బయటికి రావడానికి కావాల్సినటువంటి ప్రక్రియ గురువు హెల్ప్ చేస్తాడు. సో అది సంస్కారవంతంగా బయటకు వస్తే శంకరంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టుగా ఒక సంస్కారయుతంగా మలవడానికి ఒక గురువు సహకరిస్తాడు. సో తనలో ఆల్రెడీ స్కిల్స్ ఉంటాయి, దానికి నైపుణ్యతను చేకూర్చడం ఇది. సో అందులో డిసిప్లిన్ లో భాగంగా గౌరవార్థం అతని లోపల చెడిపోకుండా ఉండడం కోసమే ఫీజు లాంటివి. అయితే మీరు అమెరికా పోయి మంచి ప్రదర్శనలు చేసిరు, అంత సక్సెస్ అయిపోయారు. అమెరికా నుంచి ఇక్కడికి రాగానే మళ్ళీ యోగా మీద కాన్సన్ట్రేషన్ చేసిరు, మళ్ళీ తర్వాత కేరళలో ఒక కర్లీ మార్షల్ ఆర్ట్స్ మీద చేసిరు. అంటే ఇప్పుడు ఏందన్నట్టే, ఇప్పుడు ఇది నేర్చుకొని అది నేర్చుకొని మైమ్ నేర్చుకొని యాక్టింగ్ నేర్చుకొని వేరేటోళ్ళని బతకనియరా? వేరేటోళ్ళకి బతుకుదేరు ఇయ్యారా మీరు? మంచి మాట అడిగినావు, సూపర్ క్వశ్చన్ అడిగినావు. నేను అమెరికాకు పోక ముందుకే నేను యోగా నేర్చుకున్నా, యోగాలో డిప్లొమా కోర్స్ చేసిన. అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు నేర్పించిన గురువు ఇండియా నుంచి నేర్చుకున్నాడు. అండ్ జపాన్లోకి వెళ్ళి నేను నేర్చుకున్నాను. రోజుకు 2 టమాటాలు అట్లా 41 రోజులు. ఆయన ఇండియాకి వచ్చి నేర్చుకున్నాడు. నేను భారతీయ నుండి వేరే దేశానికి వెళ్ళి నేర్చుకున్నాను. ఎప్పుడు కానీ ఈ యాక్టింగ్ అనేది కానీ మైమ్ అనేది ఏంటిలాంటిదంటే, ఒక పుస్తకం తెరవగానే ఇది పుస్తకం చదివాను, మన ముందు 2 పుస్తకాలు ఓపెన్ అయితే అనమాట. అది చదివితే గానీ ఇంకో 2 ఓపెన్ కావు. సో ఒక రూమ్ లోకి ఎంటర్ కానీ ఇంకో 2 రూమ్లు అట్లా ఈ మెట్టు మీద పెట్టగానే ఇంకో మెట్టు, అప్పటిదాకా ఇంకో మెట్టు కనబడదు, దీని మీద ఎక్కగానే ఇంకో మెట్టు కనబడుతుంది. సో అట్లా మనం అది ఎండ్లెస్. సో నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడానికి ఒక మార్షల్ ఆర్ట్స్ అవసరం ఉంటుంది, ఒక యోగా అవసరం ఉంటుంది, థాయిచి బ్రీతింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లోపల ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. సో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఒక విధంగా చెప్పాల్సి ఉంటుంది. సో అనేక స్కిల్స్, ఏ విధంగా నీ శరీరాన్ని మనసును ఉన్నతం చేసుకోవాలంటే, ఎలా కాపాడుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాల్సింది. సో మైమ్ అంటే ఒకటే ఉండదు. సో ఇప్పుడు దారం అని అనుకో, దారం ఒకటే కలర్ ఉంటుందా? సో అట్లనే ఆర్ట్ నేర్చుకోవడానికి అనేక ఉంటాయి. పెయింటింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి ఉంటుంది, దానికోసం లైటింగ్ నేర్చుకోవాలి ఉంటుంది, దాంట్లో కంపోజిషన్ నేర్చుకోవాలి ఉంటుంది, సౌండ్ నేర్చుకోవాల్సి ఉంటుంది, మ్యూజిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇట్లా పోతుంటే అనేకం వస్తుంటాయి. సో మైమ్ ఒక్కటే కాదు, మైమ్ లోపల నా కాస్ట్యూమ్ డిజైన్ చేసుకోవాలి, దాన్ని కంపోజిషన్ చేసుకోవాలి, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, థియరీ రాసుకోవాలి, మళ్ళీ దాంట్లో కొరియోగ్రాఫ్ చేసుకోవాలంటే ఏ రకంగా కొరియోగ్రాఫ్ చేసుకోవాలి, మళ్ళీ లైటింగ్ డిజైనింగ్ అదొక సపరేట్ ఉంటుంది. సో కలర్ డిజైనింగ్ ఉంటుంది. సో పోతుంటే ఎండ్లెస్. సో మూమెంట్స్ తీసుకుంటే స్లో, మీడియం, హై, అందులో జంపింగ్స్ అంటే ఎట్లా. సో అట్లా ఒక్కొక్కటి ఒక్క దాంట్లో అన్ని ఎప్పుడు ఉండవు. సో వీ నీడ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. సో కళ్ళల్లో నీళ్ళు రావాలనుకో. సో దిస్ ఈస్ ఇప్పుడు ఏం లేవు కదా. ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఇంతవరకు చేయొచ్చు. ఒకవైపు స్మైల్తో చేయొచ్చు, ఒకవైపు దుఃఖంతో చేయొచ్చు. ఇది స్మైల్ ఉంటే ఇది దుఃఖం ఉంటుంది. ఇంకా రావాలంటే దీన్ని ఆనందం తీసుకోరావచ్చు. సో వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సో ఇది పంచవాయులు అంటావు, ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపాన వాయు. ఈ వాయులతో ఉంటుంది. ఇప్పుడు రోమాంచితం అంటారు. ఇప్పుడు ఇది అందరూ ఆర్టిస్టులు చేస్తారు. సో ఈ ఆర్టిస్టులకు కాకుండా ఇప్పుడు రోమాంచితము, స్వేదం అని ఉంటుంది. అంటే రోమాలను ఎక్కబడుచుకోవాలి. అంటే ఇది శరీరం నాదేగా, నేను చెప్పినట్టు వింటే అది నేను ఆర్టిస్ట్. లేదనుకో, నా ఆధీనం లేదనుకో, అంత పట్టు లేదు అని అర్థం. ఇప్పుడు నేను ఇప్పుడు మామూలుగానే కదా. ఇప్పుడు చూడు, నేను రోమాలను ఎక్కబడుచుకోవాలనుకో. రైట్. దెన్ దీనికి చూడు, ఆనంద భాషల అనుకో. ఇప్పుడు మళ్ళీ యథావిధి స్థాయికి పోవాలి. ఇప్పుడు నేను అచ్చా, వావ్, నిజం మస్తుగా. అట్లెట్లా నీకైతే ఏ కష్టమే. పాయింట్ ఏంటంటే, నీ శరీరాన్ని నువ్వు ఆధీనంలో పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు ఊరికే నాభి నుంచి మాట్లాడడం వేరు, గొంతు నుంచి మాట్లాడడం వేరు. గొంతు నుంచి, హృదయం నుంచి అంటాం కదా. సో ఏం చేస్తాను, ఇది ఏం చేస్తాను,
మధురము ఎక్కడి నుంచి, హృదయం నుంచి మాట్లాడదు. హృదయం లోపల గుండె కొట్టుకుంటుంది, ఎక్కడి నుంచి మాట్లాడతారు? సో మన లోపల ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది పుస్తకాలలో రాసి ఉంది. యోగ శాస్త్రంలో ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పినారు. పుస్తకాలలో ఉన్నది చదివితే నాలెడ్జ్ వాడడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. దాన్ని అనుభవించడం వల్లనే వస్తుంది. లడ్డు తీయగా ఉండును అని చదివింది. మీకేమైనా వచ్చిందా? ఏం రాలా, తింటారని తెలుస్తుంది. అలాగే యోగ శాస్త్రంలో మన పూర్వీకులు ఋషులు ఎంతో మంది శారీరక అభినయం గురించి ఎప్పుడో రాసినారు. భరతముని ఎప్పుడో రాసేసినాడు. సో ఇవన్నీ అందులో ఉన్నాయి. సో దాన్ని సాధన చేస్తే శరీరం ఎవరికైనా, నేను చేయగలిగిందంటే నువ్వు చేయగలుగుతావు. పెద్ద బ్రహ్మ విద్య కాదు, కానీ నీకు చేయగలిగేటువంటి గురువు దొరకాలి, మంచి సాధన దొరకాలి, నీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఉదయాన్నే లేవాలి, ఒక పూటనే భోజనం చేయాలి. నేను ఇప్పటికీ ఒకటి పూట భోజనం చేస్తాను. సో మధ్యాహ్నం పూటనే అంతే, ఇంకేం ఉండదు. ఎప్పుడో ఒకసారి సందర్భాన్ని బట్టి అది వేరే విషయం. ఒకసారి నేను బరువు పెరగాలి క్యారెక్టర్కి, అప్పుడు 3 పూటలు తింటా. సో జిమ్ చేస్తే అప్పుడు వేరే తిరగా. సో యోగా చేసినప్పుడు వేరే, హార్స్ రైడింగ్ ఉన్నప్పుడు వేరే. సో నువ్వు చేస్తున్న పని తగ్గట్టుగా, నువ్వు ఖర్చు పెడుతున్నట్టుగా నీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. నువ్వు తగ్గట్టుగా నీ యొక్క బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ ఆర్టిస్ట్గా లక్షణాలు. సో అట్లాగే నీ శరీర ఆధీనం కోసం ప్రయత్నం చేయాలి. మొత్తానికి మన ప్రేక్షకులకు ఒక మంచి మాట ఏదన్నా ఒకటి చెప్పురి మనం ఎండప్ చేసుకునేటప్పుడు. ఏ పర్సనల్ విషయంలో కానీ, దేనికి సంబంధించిందా కానీ, మనస్ఫూర్తిగా మీరు ఇష్టమైతేనే చేయండి. కష్టమై ఏ పని చేయకండి. ఇష్టంతో చేసుకున్నటువంటి ఏ పని అయినా కానీ మీకు సక్సెస్ తీసుకొస్తుంది. బలవంతంగా మాట్లాడడం కానీ, బలవంతంగా బిహేవ్ చేయడం కానీ మీరు చేయకండి. అండ్ రెండోది ఏంటంటే, మీ యొక్క డిసిప్లిన్, చిన్న డిసిప్లిన్ అంటాం కదా, ఒక్క విషయం మీద ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం మీద 100% ఉంది అని అంటే అన్ని విషయాల మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హారన్ నువ్వు కొట్టొద్దు అని నీకు ఉంటుంది. నువ్వు కొడుతూ పోయావు అనుకో, నీకు తెలుసు అది ఇట్స్ రాంగ్ అని, ఆయన హారన్ కొడుతున్నావు మీన్స్ నీ ప్రాక్టీస్ పోయినట్టే లెక్క. రెడ్ లైట్ వేసి ఉంది, అయినా నువ్వు జంప్ చేస్తున్నావు, నీ ప్రాక్టీస్ పోయినట్టే లెక్క. సో యూ నీడ్ టు ప్రాక్టీస్. ఒక వస్తువును ఒక కాడ పెట్టాలి, ఆడ పెట్టకుండా అక్కడ ఇసిరేసినావు. నీ అండర్వేర్ కావచ్చు, షర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చెప్పులు వేయడం కావచ్చు, ఇది ఇసిరేసిపోయావు. సో నీ ప్రాక్టీస్ పోయినట్టే లెక్క. సో అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకున్నావు, ఎంతో ఇష్టం ఉంటే వేసుకున్నావు, నువ్వు తినాల్సిందంతా వేసుకో, వృధా చేయకుండా. సో ప్రాక్టీస్ అనేది ప్రతి కోణంలో ఉంటుంది. డ్రెస్ వేసుకున్న కాడి నుంచి, పడుకునే కాడి నుంచి, తినే కాడి నుంచి ఉంటుంది. నేను సిస్టమేటిక్ వెళ్ళి చదువుకుంటా అని అంటే అది ఎవ్వరూ నమ్మరు. సో పర్ఫెక్షన్ ఇట్స్ కమ్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అప్పుడే మీ మాటకి బరువు ఉంటుంది. లేకపోతే మీ మాట్లాడిన మాటకి ఎప్పుడు వదిలేస్తారు, వినబుద్ధి కాదు. నేను మస్తు మంచి మాట ఇది. ఒక ముచ్చట అయితే ఆత్మర్శన, మీ పేరు మైమ్మధు కదా, మీ ఒరిజినల్ పేరు మైమ్మదేనా? కాదు, అరుసం మధుసూదన్. మన గ్రూప్ 4 అడిగింది కదా మధుసూదన్. గ్రూప్ 4 లో బలగం గురించి అడిగినారు కదా, ముగిలయ్యే పాత్రధారి అరుసం మధుసూదన్. మధుసూదన్ మైమ్మధు లెక్క అయిపోయింది ఇంకా. సరే, ఎనీవే మస్తు ధన్యవాదాలండి ఇటు దాకా వచ్చినందుకు. అడగంగానే మేము అడగగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు రావాలని ఉంది, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యాక్టింగ్ అనేది ఒక ప్రాపర్టీ చేత పట్టుకొని చేసుడు యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు. ప్రాపర్టీ పట్టుకొని ఇది బాల్ చూపించుకుంటే యాక్ట్ చేయడం ఎవరితోనన్నా అవుతుంది. కానీ చుట్టుపక్కల ఏం లేకుండా గాలిలోనే, కనీసం గాలి కూడా మనకు కనిపించదు, మనం పీలుస్తాం, అది అందరికీ ఎరికే. ఆ గాలిలో శూన్యంలో ఏం లేకుండా యాక్ట్ చేయడం అనేది అది అసలు చిన్న విషయమే కాదు. అట్లాంటి గొప్ప వ్యక్తి మనతోటి వాళ్ళు వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినారు. నిజంగా యాక్టింగ్ అనేది ఊరికే అనుకుంటూ వచ్చేది కాదు, ఖచ్చితంగా మనసుల నుంచి పుట్టుకుంటూ వచ్చేదే. ఎవరికైనా యాక్టింగ్ నేర్చుకోవాలన్నా కూడా 7 నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటుంది, వారి సంస్థ నెంబర్, మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు ఎంచక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు అమ్మ న్యూస్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.